హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్. హాయ్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మేకప్ చేయించుకోవాలనుకుంటున్నారో లేదా హాఫ్ అన్ అవర్లో మేకప్ అయిపోవాలి, అందంగా కనిపించాలి అనే హడావిడిలో అసలు ఎలాంటి ఫేషియల్ రిమూవర్ అనేది చేసుకోకుండా, ట్యాన్ రిమూవల్ అనేది చేసుకోకుండా, ఫేషియల్ క్లీనప్స్ లేకుండా జస్ట్ అలా మొహం కడుక్కొని వచ్చేసి మేము అందంగా రెడీ అయిపోవాలి అనుకుని ఆర్టిస్టుల ముందు కూర్చునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. వాళ్ళు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. చాలా మంది 4 క్రీమ్లు 2 కాంపాక్ట్ పౌడర్లు పూస్తే కనిపించే అందానికి ఎందుకు ఇన్ని డబ్బులు పెట్టి ఫేషియల్ రిమూవర్స్, క్లీనప్స్ లేకపోతే ట్యాన్ రిమూవల్స్ ఇవన్నీ ఎందుకు చేయించుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అసలు మనము ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయకుండా కనుక మేకప్ చేయించుకుంటే అఫ్కోర్స్ మనం అందంగా కనిపిస్తాం, కానీ మన ఫేస్లో ఉండే మిస్టేక్స్ కూడా అంతే అందంగా కనిపిస్తాయి. ఎంత మంచి మేకప్ ఆర్టిస్ట్ అయినా, చిన్న మేకప్ ఆర్టిస్ట్ అయినా, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయినా లేదా సెలబ్రిటీ లెవెల్ మేకప్ ఆర్టిస్ట్ అయినా వాళ్ళ ఫస్ట్ రూల్ మన స్కిన్ అనేది ప్రిపేర్ చేయకుండా వాళ్ళు మేకప్ అస్సలు చేయరండి. మనం ఆల్రెడీ చేసుకొని వచ్చాము క్లీనప్, ఫేషియల్ రిమూవర్ అని చెప్పినా కూడా వాళ్ళన్నీ సరిగ్గా చెక్ చేసుకొని వాళ్ళ స్కిన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే మేకప్ చేస్తారు. ఒకవేళ మనం చేసుకోకపోయినా కూడా వాళ్ళే మన స్కిన్ రెడీ చేస్తారు. ఫేషియల్ రిమూవర్, ట్యాన్ రిమూవర్ అలా మన స్కిన్ అన్ని విధాలుగా పర్ఫెక్ట్ చేసి రెడీ చేసుకున్నాకే వాళ్ళు మేకప్కి స్టార్ట్ చేస్తారు. ఇంకా సర్లే అని చెప్తే వినకపోతే చెడంగా చూడాలి అనే సామెత ఒకటి ఉంది కదా, సేమ్ అలానే ఆ మేకప్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు మేకప్ స్టార్ట్ చేశారు. ఇదే నా ఫైనల్ లుక్. అంతా బాగానే ఉంది, కానీ నా ఫేస్ని కొంచెం దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి. నేను ఐబ్రోస్ చేయించుకోలేదు, సో నా ఐకి ఎంత డీటెయిల్గా మేకప్ చేసినా కూడా ఐ లుక్ అనేది అంతగా రాలేదు. సెకండ్ థింగ్, నా అప్పర్ లిప్ హెయిర్ అండ్ ఫేషియల్ హెయిర్ని అబ్జర్వ్ చేయండి. అవి నార్మల్ స్కిన్ టోన్లో ఉన్నప్పటికంటే మేకప్ వేసిన తర్వాత ఇంకా డబుల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ థర్డ్ వన్, నా ఫేస్ అంతా ఎంత క్రీమ్ రాసినా కూడా అది బ్రైట్నెస్ కంటే గ్రే టోన్గానే ఎక్కువ కనిపిస్తుంది. మన ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేయకుండా ఎంత మేకప్ వేసినా కూడా మన స్కిన్ టోన్ అనేది బ్రైట్గా కనిపించదు, గ్రేగానే కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలాంటి విషయాలు ఏవి మనం తెలుసుకోకుండా, పోనీ కనీసం మేకప్ ఆర్టిస్టులు చెప్పినప్పుడు వినకుండా గబగబా మేకప్లు చేయించేసుకొని ఇంకా రివర్స్ వాళ్ళ మీదే మనం మాట్లాడుతూ ఉంటాము. మీకు అసలు ఇన్ని వేలు పెట్టి మేకప్ చేయించుకుంటున్నాము, మాకు కనీసం ఒక మంచి లుక్ క్రియేట్ చేయలేదు, మీకు మేకపే రాదు అని రివ్యూలు రాసేస్తూ ఉంటాం. ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫేషియల్ హెయిర్ రిమూవింగ్ స్టెప్ అనేది మీ మేకప్లో ఎంత చేంజ్ని తీసుకురాగలదు. మీకు ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నాలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.